హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఒక యూజ్డ్ కార్ షోరూమ్ అయితే వచ్చామన్నమాట. తిరుపతిలో ఇది షోరూమ్ వచ్చి మనకు తిరుపతి బస్ స్టాండ్ నుంచి చింతలచేను పోయే రూట్లో మనకి ఈ షోరూమ్ వస్తుందన్నమాట. ఇక్కడ వీళ్ళ దగ్గర అన్ని రకాల కార్లు ఉన్నాయి, అన్ని షోరూమ్ సర్వీసే, అలాగే నాన్ యాక్సిడెంట్ అన్ని వెహికల్ కూడా ఫుల్ కండిషన్లో ఉన్నాయి. ఎక్కువ టైం కూడా లేదనమాట. అన్నీ కూడా ఒక రకంగా తక్కువ టైంలోనే ఉన్నట్టే ఉన్నాయన్నమాట, తక్కువ ఇయర్స్లోనే. కాబట్టి మొత్తం దీని గురించి అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. ఎలా ఉంది, వెహికల్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఏమేమి వాళ్ళ కాస్ట్ ఎంత ఉన్నాయి అన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు ఈ వీడియో చూసి తొందరగా వచ్చి బుక్ చేసుకోవచ్చు. వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి చూసి మీరు బుక్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. మీరు ఈ వీడియో చూసి చాలా రోజుల తర్వాత వచ్చి మనకు ఆ బండి లేదని అడిగితే మనం ఏం చేయలేము. అప్పటికి కార్ అయితే వెళ్ళిపోయి ఉండొచ్చు. వేరే ఆప్షన్స్ ఉంటాయి, మీరు దాంట్లో చూసుకోవచ్చు అనమాట. ఇక మనం పూర్తిగా దీని గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూసారంటే మీకు అన్నీ ఒక్కొక్క వెహికల్ ఎలా ఉంది, ఎంత కాస్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. కాబట్టి స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి వీడియో. ఫ్రెండ్స్, మనకి వెహికల్స్ చూసుకుంటే మనకు వీళ్ళ దగ్గర అన్ని మంచి కండిషన్లో ఉన్నాయన్నమాట. వెహికల్స్ అన్నీ మీరు వచ్చి షోరూమ్కి వచ్చారంటే కనుక మీకు అర్థమవుతుంది. అలాగే మనకు టెస్ట్ డ్రైవ్ లాంటివి ఉంటాయి, అవన్నీ కూడా ఉంటాయి. మనం వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకొని వెహికల్స్ తీసుకోవచ్చు. అన్ని మనకు షోరూమ్ ట్రాకే అనమాట మొత్తం. అంటే సర్వీస్ అన్ని షోరూమ్ సర్వీసే. అలాగే వెహికల్స్ కూడా మరీ ఎక్కువ ఓల్డ్ లేవు. మనకు దగ్గరగానే మనకు ఒక 2017 ఆ మోడల్లోనే ఉన్నాయి. కొంచెం వెహికల్స్ ఓల్డ్ ఉన్నాయి, కానీ ఒకటి రెండే ఉన్నాయి. మిగతా అన్ని మంచి వెహికల్స్ ఉన్నాయన్నమాట. అన్నీ కూడా బాగున్నాయి. మీరు చూడండి, మంచి బడ్జెట్లోనే వస్తాయి మీకు. ఇక దీంట్లో చూసుకుంటే మనకు ఎర్టిగా ఇది 2021 మోడల్ ZXi 64,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ప్రైస్ చూసుకుంటే మనకు 10,20,000 అయితే పడుతుంది అనమాట. పుష్ స్టార్ట్, అలాగే మనకు ఎయిర్ బ్యాగ్స్ లాంటి ఆప్షన్స్ అన్ని దీంట్లో ఉంటాయన్నమాట. వెహికల్ అయితే చాలా బాగుంది, కండిషన్లో ఉంది, చాలా మంచి కండిషన్లో ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకు హుండాయిలో మనకు ఇయాన్ అనమాట. ఇది వచ్చి మనకు 2017 మోడల్, స్పోర్ట్స్ మోడల్ అనమాట. ఇది 40,000 కిలోమీటర్స్ తిరిగి ఉండదు. సింగిల్ ఓనర్ అనమాట. అలాగే సింగిల్ ఎయిర్ బ్యాగ్ పెయిడ్ మనకు మిడ్ వేరియంట్ అయితే వస్తుంది. ప్రైస్ చూసుకుంటే మనకు 3 lakhs అయితే పడుతుంది అనమాట. లోపల కూడా చూడండి కండిషన్ ఎలా ఉందనేది. వెహికల్ చాలా మంచి కండిషన్లో ఉంది, బాగుంది. వెహికల్ కూడా తక్కువ తిరిగి ఉండదు, మనకు మంచి వెహికల్ అనమాట. 2017 అయినా కూడా 40,000 కిలోమీటర్సే తిరిగింది అనమాట. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే సుజుకి నుంచి బ్రెజా, ఇది VDI మోడల్ 2018 మోడల్ అనమాట. మనకు 1,07,000 కిలోమీటర్స్ అయితే తిరిగి ఉండదు. అలాగే సింగిల్ ఓనర్, ఇది మిడ్ వేరియంట్. ప్రైస్ చూసుకుంటే మనకు 7,05,000 అయితే పడుతుంది. లోపల చూడండి ఎలా ఉందని. ఇంటీరియర్ అయితే చాలా బాగుందనమాట. వీళ్ళు చాలా నీట్గా తీసుకొచ్చారని చెప్పొచ్చు. వెహికల్లో మనకు మొత్తం లెదర్ ఫినిష్ కానీ లోపల కానీ వెహికల్స్ చాలా అంటే చాలా బాగుంది. లుక్ వైజ్ కూడా బ్యాక్ మనకు బయట నుంచి చూసేటప్పుడు కూడా మంచి లుక్ అయితే ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకు టొయోటాలో ఇన్నోవా అనమాట. ఇన్నోవా చూసుకుంటే మనకు వెహికల్ చూడండి ఎలా ఉందనేది. మనకు ఫ్రంట్ నుంచి కూడా మంచి లుక్ ఉంది అనమాట. ఇక్కడ మనకు పెద్దగా స్క్రాచెస్ కూడా లేవు. ఇది చూసుకుంటే మనకు టొయోటా ఇన్నోవా చూసుకుంటే మనకు 2013 మోడల్ 1,80,000 కిలోమీటర్స్ అయితే తిరిగిందనమాట. మిడ్ వేరియంట్, ఇది షోరూమ్ ట్రాకే మొత్తం. మీకు కండిషన్ అంతా మొత్తం మీకు సర్వీస్ అంతా షోరూంలోనే చేయించారనమాట. అలాగే ఇది చూసుకుంటే ప్రైస్ చూసుకుంటే మనకు 6,50,000 అయితే వస్తుంది అనమాట. తక్కువ ప్రైస్లో మనకు ఇన్నోవా కార్ అయితే వచ్చేస్తుంది. మీరు షోరూమ్కి వచ్చి చూడండి, టెస్ట్ డ్రైవ్ అయితే చేసుకోవచ్చు. చేసి మీకు నచ్చితే మీరు వెహికల్ అయితే తీసుకోవచ్చు అనమాట. బాగుంది. లోపల మనకు ఓహో అని చెప్పలేము, కానీ చాలా మనకు ప్రస్తుతానికి తీసుకొని వాడుకునే మాదిరిగా అయితే ఉందన్నమాట. వెహికల్ అయితే చాలా బాగుంది. మీకు వచ్చి చూసారంటే మీరు టెస్ట్ డ్రైవ్ చేస్తే మీకే అర్థమవుతుంది. వెహికల్ అయితే చాలా లుక్ వైజ్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. మనకు అన్ని ఆప్షన్స్ దీంట్లో రావడం అయితే జరిగింది. లోపల మనకు సీటింగ్ కూడా చూసుకోవచ్చు ఒకేసారి. మీరు వెహికల్ అంతా ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. మీరు వచ్చి చూసారంటే మీకే అర్థమవుతుంది వెహికల్ ఎలా ఉంది ఏమనేది. దీని కండిషన్ అంతా మీకు అర్థమవుతుంది అనమాట. వీళ్ళ దగ్గర వెహికల్స్ అన్నీ బాగుంటాయి. మీరు చూడండి. ఇప్పుడు మీరు దీంట్లో వచ్చి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకు ఎర్టిగా ఇది మనకు 2017 మోడల్. ఇది మనకు 69,000 కిలోమీటర్స్ అయితే పడుతుంది. సింగిల్ ఓనర్, ఇది ప్రైస్ చూసుకుంటే మనకు 7,90,000 అయితే పడుతుంది అనమాట. వెహికల్ కూడా చూడండి ఎంత బాగుంది అనేది. ఎర్టిగా ఇది ఎక్సలెంట్గా ఉంది. డీజిల్ వేరియంట్, ఇది చాలా బాగుంది. మనకు 20 లోపు అయితే మనకు మైలేజ్ అయితే రావచ్చు దీనికి. వెహికల్ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఎక్కడే కానీ స్క్రాచెస్ ఏం లేవు. వెహికల్ కొంచెం ఓల్డ్ వెహికల్ అయినా కూడా వెహికల్ చూడడానికి చాలా బాగుందన్నమాట. ఇది
చాలా నీట్గా మెయింటైన్ అయితే చేశారనమాట. లోపల సీటింగ్స్ కానీ అన్నీ కూడా మీరు చూడండి, లుక్ వైజ్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. 2017 మోడల్ అయినా కూడా వెహికల్ తక్కువ కిలోమీటర్లు తిరిగి ఉంది. అలాగే మనకు వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. మనకు 7 lakhs, మనకు దగ్గర దగ్గర 7,90,000 అంటే మీకు నెగోషియబుల్ ఉంటుంది. వెహికల్ వచ్చి మీరు మాట్లాడుకుంటే తక్కువ రేటుకి అయితే ఇస్తారు. మన ఛానల్ని ఏం చెప్పారంటే మీకు ఇంకా డిస్కౌంట్స్ కూడా ఉంటాయన్నమాట. వెహికల్ కూడా చూడండి ఎలా ఉందనేది. వెహికల్ చాలా అంటే చాలా బాగుంది. లుక్ మీరు లోపల నుంచి అంతా మీకు చూస్తే అర్థమవుతుంది. నాకు ఈ వెహికల్ బాగా నచ్చింది, అందుకే మీకు క్లియర్గా మొత్తం క్లియర్గా చూపించాను అనమాట. వెహికల్ గురించి అయితే కనుక ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. అలాగే ఇంకా ఇది చూసుకుంటే మనకు నెక్స్ట్ మోడల్ చూసుకుంటే స్విఫ్ట్ నుంచి వస్తుంది మోడల్ ఇది. నెక్స్ట్ ఈ వెహికల్ చూడండి ఎలా ఉందనేది. మనకు బ్యాక్ ఇండికేటర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే స్విఫ్ట్ నుంచి 2020 మోడల్ అనమాట. ఇది VXI ఆప్షనల్. ఇది మనకు వచ్చి 68,000 కిలోమీటర్స్ తిరిగి ఉంది. అలాగే ప్రైస్ చూసుకుంటే మనకు 6 లక్షల రూపాయలకి అయితే ఈ వెహికల్ అయితే వస్తుందన్నమాట. వెహికల్ ఎక్సలెంట్ మంచి కండిషన్లో ఉంది. మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఎక్కడే కానీ స్క్రాచెస్, గీచెస్, డెంట్స్ ఏం లేవు. పెట్రోల్ వేరియంట్ స్విఫ్ట్ మోడల్ అనమాట. మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే టైల్ ల్యాంప్స్ కానీ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంది. టైర్స్ కూడా చూడండి బాగున్నాయి అనమాట. మంచి లుక్తో అయితే ఉందని అయితే చెప్పచ్చు అనమాట. వెహికల్ లోపల కండిషన్ కూడా చూడండి ఎలా ఉందనేది. లోపల కూడా మనకు ఎక్సలెంట్గా ఉందని చెప్పచ్చు సీటింగ్ అంతా. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకు దీంట్లో హుండాయిలో i10 అనమాట. i10 కూడా మంచి వెహికల్, చూడడానికి బాగుంది, మంచి లుక్లో ఉంది. టైర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి అనేది. ఇది 2016 మోడల్ అనమాట. స్పోర్ట్స్ వేరియంట్. 27,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ప్రైస్ చూసుకుంటే 4 lakhs. సింగిల్ ఓనర్ అనమాట. ఇది వెహికల్ అయితే ఎక్సలెంట్గా ఉంది. లోపల కూడా మీరు చూడండి, మనకు అన్ని సీటింగ్ కూడా చాలా బాగుంది. వేరియంట్ ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. వెహికల్ లోపల కూడా మీరు చూడండి బాగుంది. అంతా మీకు చూస్తే లోపల ఇంటీరియర్ మీకే అర్థమవుతుంది. చాలా బాగుందన్నమాట. ఇది స్పోర్ట్స్ మోడల్. ఇది ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది వెహికల్. మీరు వచ్చి చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నేను బాగుందని మీకు చెప్తున్నాను అనుకోవచ్చు మీరు, కానీ ఒకసారి మీరు వచ్చి చూసారంటే మీకే అర్థమవుతుంది వెహికల్ ఎలా ఉందనేది. నెక్స్ట్ మనకు చూసుకుంటే డిజైర్ నుంచి ZI మోడల్ అనమాట. డిజైర్ నుంచి ZI మోడల్ మారుతి వాళ్ళది. ఇది వచ్చి డీజిల్ వేరియంట్. ఇది మనకి ఇది వచ్చి 1,15,000 కిలోమీటర్స్ అయితే తిరిగిందనమాట. ఇది వచ్చి మనకు 4,50,000 అయితే కాస్ట్ అయితే పడుతుంది. టాప్ వేరియంట్ ఇది. వెహికల్ కూడా చాలా బాగుంటుంది చూడండి. డిస్క్ వేరియంట్, డిస్క్ అంతా ఉన్నది. లోపల కండిషన్ కూడా చూడండి మీరు. వెహికల్ అయితే చాలా చాలా మంచి కండిషన్లో ఉంది. మొత్తం మనకి ఇంటీరియర్ కానీ లోపల కూడా అంతా బాగుందని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకుంటే సీటింగ్ గీటింగ్ అంతా చాలా బాగుంది. వెహికల్ చూడండి ఎలా ఉందనేది. మీకు మంచి కండిషన్లో ఉందని చెప్పొచ్చు అనమాట వెహికల్ అయితే కనుక. వెహికల్స్ చూడండి, మీకు అవుటర్ లుక్ కానీ ఇది చాలా మంచి కండిషన్లో ఉంది. అలాగే వైట్ కలర్, ఎక్కడే కానీ స్క్రాచెస్ గీచెస్ ఏం లేవు. వెహికల్ మంచి సూపర్ కండిషన్లో ఉందని చెప్పొచ్చు. మనకు టైల్ ల్యాంప్స్ కూడా చూడండి, అలాగే ఇండికేటర్స్ అన్నీ కూడా మోడల్ అయితే చాలా బాగుంది. వైట్ కలర్, ఇది మంచి కలరు, మంచి వేరియంట్, చాలా బాగుందన్నమాట. ఎట్లుందో చూడండి, మీకే చూస్తే అర్థమవుతుంది. ఫ్రంట్ నుంచి కూడా చూసేటప్పుడు మీకు ఆ లుక్ అయితే అనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ చూసుకుంటే మారుతి నుంచి డిజైర్ మనకు ZI మోడల్ వస్తుందన్నమాట. ఇది డీజిల్ వేరియంట్. 1,15,000 కిలోమీటర్స్ అయితే తిరిగిందనమాట. ఇది అందులో టాప్ వేరియంట్. ఇది 4,50,000 అయితే దీని ప్రైస్ అయితే పడుతుందన్నమాట. వెహికల్ లోపల చూడండి మీకు ఎలా ఉందనేది. వెహికల్ అయితే బాగానే ఉంది, కండిషన్ మంచి కండిషన్లోనే ఉందన్నమాట. మీరు వచ్చి చూడండి, మీకు చూస్తే తెలుస్తుంది అనమాట. ఇది 4,50,000 రూపీస్ అయితే కాస్ట్ అయితే పడుతుంది. మనకు 1,50,000 కిలోమీటర్స్ అయితే తిరిగి ఉండదు అనమాట వెహికల్. మీరు చూస్తే మీకే అర్థమవుతుంది లోపలంతా ఎలా ఉంది ఇంటీరియర్ అనేది. మీరు చూసుకోవచ్చు అనమాట. వెహికల్ అయితే ఇది వచ్చి స్విఫ్ట్ డిజైర్ మోడల్. మనకు ZDI వస్తుంది అనమాట. వెహికల్ ముందు నుంచి చూడండి ఎలా ఉందనేది. అలాగే ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే మహీంద్రా XUV 500 అనమాట. ఇది 2015 మోడల్. మనకు టాప్ అండ్ వేరియంట్ అయితే వస్తుంది ఇది. అలాగే దీంట్లో 8 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. 1,34,000 కిలోమీటర్స్ అయితే ఇది తిరిగి ఉండదు అనమాట. ప్రైస్ చూసుకుంటే మనకు 7,50,000 ప్రైస్ అయితే ఇది మనకు నెగోషియబుల్ ఉంటుంది. అలాగే సింగిల్ ఓనర్ అనమాట. ఇది మొత్తం షోరూమ్ నుంచి సర్వీసే అనమాట. ట్రాక్ అంతా మనకు షోరూమ్ ట్రాకే, సర్వీస్ అంతా మొత్తం. మీకు వెహికల్ కూడా చూడండి ఎలా ఉందనేది. మొత్తం కండిషన్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంది. ఇది అందులో మనకు నేను చూసిన వరకు అయితే కనుక వెహికల్ మంచి వెహికల్ అని చెప్పొచ్చు. ఇది కనుక చాలా బాగుంది, చూడడానికి కూడా మంచి లుక్ అయితే ఉందన్నమాట. అలాగే మనకు లోపల కూడా చూడండి ఎలా ఉందనేది. లోపల మనకు ఇంటీరియర్ కూడా బాగుంది. మనం రెడీ టు యూజ్ అనమాట. తీసుకొని మనం నీట్గా యూజ్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే అంత బాగుందన్నమాట. మేము ఇది తోలి కూడా చూసాం. మంచి
మంచి వేరియంట్, మంచి పికప్, బాగుంది వెహికల్ అయితే కనుక. మనం తోలేటప్పుడు కూడా మనకు ఒక మంచి కంఫర్ట్ అంతా ఉంది. పెద్ద బండి, అందువలన మనకు 7 సీటర్స్ వెహికల్ కాబట్టి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది లుక్ అయితే కనుక. మీరు వచ్చి షోరూమ్ రండి, షోరూమ్ వచ్చి చూసారంటే మీకే అర్థమవుతుంది ఎలా ఉంది వెహికల్ అనేది. ఇంకా మనకు నెక్స్ట్ చూసుకుంటే రెనాల్ట్ నుంచి ఇది మనకు పైన కూడా చూడండి ఎలా ఉందనేది. మనకు పైన మనకు వీళ్ళు ఈ విధంగా స్టాండ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట, లగేజ్ స్టాండ్. ముందు నుంచి కూడా చూడండి వెహికల్ ఎలా ఉందనేది. ఎక్కడ పెద్దగా స్క్రాచెస్ గీచెస్ డెంట్స్ గిన్స్ ఏం లేవు, నీట్గా మెయింటైన్ చేసి ఉన్నారనమాట. వెహికల్ అయితే బాగుందని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకు రెనాల్ట్ నుంచి కిగర్ అనమాట, కైగర్. ఇది వచ్చి మనకు 2021 మోడల్. ఇది మంచి ఎక్సలెంట్ కండిషన్లో ఉందని చెప్పొచ్చు. మీరు చూసుకోండి టైర్స్ గీర్స్ అన్ని లోపల చూడండి, అలాగే లోపల డిస్క్ బ్రేక్ వేరియంట్. ఇది చాలా అంటే చాలా బాగుందన్నమాట వెహికల్ అయితే కనుక. మనకి ఇది వచ్చి 2021 మోడల్ మిడ్ వేరియంట్ అనమాట. ఇది పెట్రోల్ వెహికల్. ఇది 29,000 కిలోమీటర్సే తిరిగి ఉండదు. అలాగే 6,90,000 రూపీస్ అయితే దీని ప్రైస్ అయితే ఉందన్నమాట. కొత్తది అయితే మనకు 13,000 వరకు వెళ్తుంది ఇది ప్రైస్ అయితే కనుక. వెహికల్ చాలా బాగుందన్నమాట. మనకు చూసుకుంటే మంచి కండిషన్లో మనకు, అలాగే మనకు బ్యాక్ సైడ్ వాళ్ళకి ఎయిర్ వెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏసీ గీసీ అంతా కూడా బాగుంది. సెంట్రల్ ఏసీ లోపల అయితే ఎక్సలెంట్గా ఉంది వెహికల్ అయితే కనుక. మీరు లుక్స్ కూడా చూడండి, బ్యాక్ నుంచి కానీ ఫ్రంట్ నుంచి కానీ మంచి లుక్ ఉంది. ఎక్కడే కానీ చిన్న స్క్రాచ్ కూడా లేదనమాట. వెహికల్ అయితే అంత మంచి షోరూమ్ కండిషన్లో అయితే ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే వోక్స్ వ్యాగన్ వెంటో. ఇది 2012 మోడల్. ఇది కొంచెం ఓల్డ్ మోడలే, కానీ వెహికల్ అయితే చాలా బాగుందన్నమాట. ఇది మనకు హైలైన్ వెహికల్ అయితే వస్తుంది. లోపల డిస్క్ బ్రేక్ కూడా ఉన్నాయి చూడండి. అలాగే మనకు మొత్తం చూడడానికి కూడా మంచి లుక్ ఉంది, వైట్ కలర్లో ఉంది. అంతా మనం రెడీ టు యూజ్, అంత బాగుందన్నమాట వెహికల్ అయితే కనుక. వోక్స్ వ్యాగన్ నుంచి ఇది వెంటో మోడల్. ఇది చాలా అంటే చాలా బాగుంది లుక్ కూడా. మనకు 1,50,000 కిలోమీటర్సే తిరిగింది. అది TDI మోడల్ ఇది. అలాగే ఇది 3,20,000కే వస్తుంది అనమాట ప్రైస్. మంచి వెహికల్. మీరు లోపల కూడా ఇంటీరియర్ కూడా చూడండి ఎంత బాగుందనేది. మనకు షోరూమ్ సర్వీసే ఇది కూడా. ఎంత బాగా నీట్గా లోపల అంతా ఉంది చూడండి. అంటే 2012 మోడల్లో ఏ విధంగా ఉండిందో వెహికల్ అదే విధంగా అయితే ఉందన్నమాట. వెహికల్ కూడా చాలా సూపర్గా ఉంది. మన లోపల ఇంటీరియర్ కూడా చూడండి ఎలా ఉందనేది. మంచి వెహికల్ అనమాట, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా మనకు లోపల ఆప్షన్ కూడా చూస్తున్నారు కదా వెహికల్ ఎలా ఉందనేది. చూశారు కదా, ఇట్లయితే ఉందన్నమాట. చాలా బాగా కండిషన్ నీట్గా మెయింటైన్ చేశారని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకు మహీంద్రా నుంచి XUV 500. ఇది 2000 టాటా నుంచి టియాగో. ఇది వచ్చి మనకు 2021 మోడల్ X2 అనమాట. అలాగే ఇది వచ్చి 64,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. 5,20,000 అయితే ప్రైస్ అయితే పడుతుంది అనమాట. కొత్తది చూసుకుంటే మనకు 11 లక్షల వరకు ఉందన్నమాట రేటు. వెహికల్ అయితే చూడండి ఎలా ఉందనేది. చాలా మంచి కండిషన్లో ఉంది వెహికల్ అయితే కనుక. చూశారు కదా ఫ్రెండ్స్, ఇంతే. ఇంకా వెహికల్స్ అన్నీ మీకు చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర. ప్రతి వెహికల్ బాగుంది. మీకు షోరూమ్ నుంచి మంచి సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు వచ్చారంటే వచ్చి మీరు ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఫైనాన్స్ అవన్నీ చేసుకోవచ్చు. మీరు వెహికల్ చూసుకొని మీకు ఏ వెహికల్ కావాలన్నా చూసుకొని టెస్ట్ డ్రైవ్ లాంటివి చేసుకోవచ్చు. ఏదైనా సజెషన్స్ ఉంటే తీసుకొని, మీకు చాలా వెహికల్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఏది కావాలన్నా కూడా మీరు ట్రై చేసి మంచి వెహికల్ మీరు తీసుకొని పోవచ్చు అనమాట. మంచి మోడల్స్ ఉన్నాయి, అన్నీ కూడా బాగున్నాయి వెహికల్స్. మీరు రండి, షోరూమ్కి వచ్చి చూసారంటే మీకే అర్థమవుతుంది. షోరూమ్ మనకు చింతలచేను రూట్లో ఉంటుందన్నమాట. చింతలచేను నుంచి మనకు తిరుపతి పోయే రూట్లో మనకు వెహికల్ అయితే వస్తుంది. నేరుగా మనకు స్టార్లైట్ అనే హోటల్ ఉంది, రెసిడెన్సీ, దానికి ఆపోజిట్లో అయితే వస్తుంది అనమాట. ఐకాన్ ఇది ప్రీ ఓన్డ్ ఎలక్ట్రిక్ కార్స్ అనమాట. ప్రీ ఓన్డ్ కార్స్ అయితే వస్తాయి. వెహికల్స్ అన్ని వెహికల్స్ చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర. అన్ని చాలా తొందరగా సేల్స్ కూడా అయిపోతున్నాయి. మీరు ఇప్పుడు చూసిన వెహికల్ మళ్ళీ మీరు వచ్చేటప్పుడు మీకు ఒక 4-5 రోజుల తర్వాత వస్తే కొన్ని వెహికల్స్ మీకు మిస్ అయిపోయే ఛాన్స్ అయితే ఉందన్నమాట. కాబట్టి మీరు రండి, షోరూమ్కి వచ్చి చూసి మీకు కావాల్సిన మంచి వెహికల్ తీసుకోండి. ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.